నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన నటుడి గురించి ఆయన కెరీర్ జర్నీ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. హాస్యంతో మొదలుపెట్టి హీరోగా మారి ఇప్పుడు ఏకంగా విలన్గా అదరగొడుతున్న సునీల్ వర్మ గురించి మన దగ్గరున్న యూట్యూబ్ వీడియోలోని సమాచారం బేస్ చేసుకుని ఈ విశ్లేషణ చేద్దాం. అవునండి, సునీల్ ప్రయాణం నిజంగా చాలా మలుపులతో కూడింది. ఒకే దగ్గర ఆగిపోకుండా, అంటే కామెడీలో అంత పెద్ద స్టార్ అయ్యాక కూడా ఆ రిస్క్ తీసుకుని మారడం, ఫెయిల్యూర్స్ వచ్చినా మళ్లీ విలన్గా సక్సెస్ అవ్వడం, ఇది గమనించాల్సిన విషయం. అవును, సునీల్ పూర్తి పేరు ఇందుకూరి సునీల్ వర్మ కదా. భీమవరంలో పుట్టారు. చిన్నప్పటినుంచి చిరంజీవి గారి స్ఫూర్తితో సినిమాల్లోకి రావాలని అనుకున్నారట. మంచి డాన్సర్ కూడా అంటారు. కరెక్ట్. కానీ ఆరంభమంతా ఈజీగా లేదు. చాలా కష్టాలు పడ్డారు. 1994లో హైదరాబాద్ వస్తే ఆ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, త్రివిక్రమ్, గుణశేఖర్, వాళ్లతో ఒక చిన్న రూమ్లో ఉండేవారు. చాలా అవమానాలు ఫేస్ చేశారు. హీరో పక్కన నిలబడే అర్హత కూడా లేదు అని అన్నారంటే ఊహించుకోవచ్చు. అంటే నటించిన సీన్లు కూడా తీసేసేవారా? అవును, కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయట. అయినా కానీ ఆయన పట్టు వదలలేదు. అంటే దాదాపు ఓ 5-6 ఏళ్ళు స్ట్రగుల్ తర్వాత బ్రేక్ వచ్చిందనమాట. సరిగ్గా చెప్పారు. 1995 నుంచి ట్రై చేస్తున్నా 2000లో వచ్చింది నువ్వే కావాలి. అప్పుడే ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. మొదటి రెమ్యూనరేషన్, మొదటి అవార్డు కూడా ఆ సినిమాకి. ఆ పట్టుదలే ఆయన్ని నిలబెట్టింది. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు ఒక 10 ఏళ్ల పాటు, అంటే 2000 నుంచి 2010 వరకు తెలుగులో టాప్ కమేడియన్స్లో ఒకరు. ఒక ఏడాదిలో 19 సినిమాలు చేశారంటే మామూలు డిమాండ్ కాదు. నిజమే. పెదబాబు, తడాఖాకి ఫిల్మ్ఫేర్, నువ్వు నేను, మర్యాద రామన్నకు నంది అవార్డులు. ఆయన స్థానం బ్రహ్మానందం గారి తర్వాత అనేంతగా ఉండేది. ఆయన కామెడీ టైమింగ్, ఆ డైలాగ్ డెలివరీ, మధ్యలో వేసే స్టెప్పులు, అదో స్పెషల్ స్టైల్ కదా. ఖచ్చితంగా. అప్పట్లో పెద్ద సినిమాల్లో సునీల్ లేకపోతే ఏదో వెలితిగా ఉండేది. అంతలా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్కి. మరి అంత బిజీ కమేడియన్ సడన్ గా 2010లో రాజమౌళి గారితో మర్యాద రామన్న హీరోగా టర్న్ తీసుకోవడం పెద్ద మార్పే కదా. చాలా పెద్ద మార్పు. అది పెద్ద సక్సెస్ కూడా అయ్యింది. తర్వాత పూలరంగడు కోసం 6 ప్యాక్ అది కూడా చేశారు. అవును, గుర్తొచ్చింది. అయితే హీరోగా ప్రయాణం మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్ అన్నమాట. కొన్ని సినిమాలు ఆడలేదు. దాంతో కెరియర్ కాస్త నెమ్మదించింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, హీరోగా ఫ్లాప్స్ తర్వాత మళ్లీ కమేడియన్గా వస్తే ప్రేక్షకులు వెంటనే యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఓ, అంటే అటు హీరోగా అవకాశాలు తగ్గి ఇటు కమీడియన్గా కనెక్ట్ అవ్వడానికి టైం పట్టిందన్నమాట. అవును, అదొక ట్రాన్సిషన్ ఫేజ్. అలాంటి టైంలో విలన్గా మారడం అంటే ఇంకా పెద్ద డేర్ స్టెప్. కరెక్ట్. ముఖ్యంగా 2020లో వచ్చిన కలర్ ఫోటో, అందులో ఆయన పాత్ర చూసి చాలా మంది షాక్ అయ్యారు. అవును కదా. ఒక కమేడియన్గా అంత బలంగా ముద్ర పడ్డాక ఇలాంటి నెగటివ్ రోల్ చెయ్యడం, దాన్ని ప్రేక్షకులు ఒప్పుకోవడం అంత ఈజీ కాదు. కానీ నటనతో మెప్పించారు. ఇక పుష్పాలో మంగనం శ్రీను పాత్ర అయితే ఓ రేంజ్లో పేరు తెచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు. ఎస్, పుష్ప నిజంగా ఆయన కెరియర్కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ లుక్, ఆ యాక్టింగ్, చాలా కష్టపడ్డారు ఆ పాత్ర కోసం. దాని ఎఫెక్ట్ ఇప్పుడు తమిళం, మలయాళంలో కూడా విలన్గా అవకాశాలు వస్తున్నాయి. మహావీరన్, మార్కాంటనీ, జైలర్ లాంటివి. నటుడిగా ఆయన రేంజ్ పెరిగింది. ఇన్ని డిఫరెంట్ రోల్స్ చేసినా నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్గా ఉంటారట. పాత ఫ్రెండ్స్ని మర్చిపోలేదని, ఇంకా హెల్పింగ్ నేచర్ అని కూడా విన్నాం. అది నిజమేనండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, తన గతాన్ని మర్చిపోకపోవడం, అది గొప్ప విషయం. పేద పిల్లల చదువుకు, అందులకు సహాయం చేస్తుంటారని కూడా సమాచారం. సో ఓవరాల్గా చూస్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి కామెడీ, హీరో, ఇప్పుడు విలన్, ఇలా దాదాపు 180 సినిమాల్లో ఎప్పటికప్పుడు మారుతూ నిలబడటం నిజంగా ఇన్స్పైరింగ్ జర్నీ. నిజమే. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని మళ్ళీ కొత్తగా ప్రూవ్ చేసుకోవడం, అది ఆయనలోని ఫైటింగ్ స్పిరిట్కి నిదర్శనం. సరే, ఈ విశ్లేషణను ఇక్కడితో ఆపుదాం. వెళ్లే ముందు శ్రోతలకు ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్దాం. ఒక నటుడిని ప్రేక్షకులు ఒక స్పెసిఫిక్మైన ఇమేజ్లో, అంటే ఇక్కడ హాస్య నటుడిగా బలంగా చూస్తున్నప్పుడు ఆ ఇమేజ్ బ్రేక్ చేసి పూర్తిగా ఆపోజిట్, ముఖ్యంగా నెగటివ్ క్యారెక్టర్లో సక్సెస్ అవ్వాలంటే ఎంత కాన్ఫిడెన్స్, ఎంత క్రియేటివ్ కరేజ్ కావాలి? దీని గురించి ఆలోచించండి.